వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్ కి చెందిన మెప్మా ఉద్యోగులను అన్యాయంగా విధుల నుండి తొలగించాలని ఆవేదన వ్యక్తం చేసిన ఉద్యోగులు ప్రభుత్వ నోటిఫికేషన్ ద్వారా 2019లో కమ్యూనిటీ ఆర్గనైజర్ ఉద్యోగంలో చేరిన 4 ఉద్యోగులను ఎటువంటి ఆదేశాలు జారీ చేయకుండా విధుల నుంచి తొలగించారని బాధితులు మీడియా సమావేశంలో తెలిపారు. గతంలో జీడబ్ల్యూఎన్సీ పరిధిలోని మెప్మాలో పనిచేస్తున్న 4 ఉద్యోగులు అవినీతికి పాల్పడటంతో వారిని తొలగించి వారి స్థానంలో జీడబ్ల్యూఎంసీ నోటిఫికేషన్ జారీ చేయగా ఉద్యోగంలో చేరామని బాధిత ఉద్యోగులు తెలిపారు. అవినీతికి పాల్పడిన 4 ఉద్యోగులను తిరిగి మెప్మా శాఖలో చేర్చుకొని ప్రస్తుత ఉద్యోగులకు అన్యాయం చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. నా పేరు సుధార్. నేను గత 3.5 సంవత్సరాల నుంచి మెప్మా సంస్థలో కమ్యూనిటీ ఆర్గనైజర్గా వర్క్ చేస్తున్నాను. నాతో పాటు మా యొక్క తోటి సహోద్యోగులు లావణ్య, మానస అండ్ హైమావతి, ఇంకో మాధవి, 5 మేము గత 3.5 సంవత్సరాలుగా కరోనా టైంలో కూడా మంచి ఉద్యోగ బాధ్యతలు నిర్వహిస్తూ తర్వాత మాకు జరిగిన అన్యాయం గురించి మేము ఇక్కడ ప్రెస్కి రావడం జరిగింది. ఎందుకంటే మాకు 2019లో నోటిఫికేషన్ ద్వారా మమ్మల్ని 10 మందిని తీసుకోవడం జరిగింది. 10 మందిలో 10 మందిని తీసుకోవడం జరిగింది. 10 మంది నోటిఫికేషన్ సంబంధించిన పేపర్ అండి ఇది. సో 10 మంది నోటిఫికేషన్ ద్వారా వచ్చిన తర్వాత మమ్మల్ని రిక్రూట్మెంట్ ఆర్డర్ ఆఫ్ మెరిట్ ప్రకారము డిప్యూటీ కలెక్టర్లు, అడిషనల్ కలెక్టర్ యొక్క ఆధ్వర్యంలో మమ్మల్ని ఇంటర్వ్యూ చేసి మా ఉద్యోగ భర్తీ అనేది జరగడం జరిగింది. 3.5 సంవత్సరాలలో మాకు జరిగిన న్యాయం గురించి మేము ఏంటిదంటే 3.5 సంవత్సరాల తర్వాత చేసిన తర్వాత ఒక 10 మంది ఇంతకుముందు ఫ్రాడ్ చేశారని చెప్పేసి వాళ్ళను తీసేయడం జరిగింది. ఆ 10 మందిలో 5 కోర్టుకు వెళ్ళి వాళ్ళకి సంబంధించిన ఫేవర్ అంటే అప్పుడున్న అధికారులు కరెక్ట్గా ఎంక్వైరీ చేయలేదని చెప్పేసి వాళ్ళను మళ్ళీ రీఎంక్వైరీ చేయాలని చెప్పేసి ఆ కోర్టు నుంచి ఆర్డర్స్ తీసుకురావడం జరిగింది. దాని ప్రకారమే కోర్టు వాళ్ళు ఆర్డర్స్ ఇచ్చి వాళ్ళకు రీఎన్స్టేట్ చేసుకొని వాళ్ళకి సంబంధించిన మళ్ళీ రీఎంక్వైరీ ప్రాపర్గా చేయాలని చెప్పేసి చెప్పడం జరిగింది. అది కూడా పూర్తయి దగ్గర 6 మంత్స్ అవుతున్నా కానీ సంబంధిత కలెక్టర్లు కానీ, హన్మకొండ కలెక్టర్ మాకు సంబంధించింది రిక్రూట్మెంట్ బాడీకి ఏజెన్సీకి హెడ్ అండి. సో మేడం గారు దీనికి సంబంధించింది అసలు ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదు. మేము చాలా నిరుపేద కుటుంబం నుంచి వచ్చిన వాళ్ళము. సో మాకు ఎలాంటి న్యాయం కోసం వెళ్తున్న క్రమంలో కనీసానికి మా ప్రాబ్లం చెప్తున్నా కానీ ఒక బ్యూరోక్రాట్గా మేడం కనీసానికి రెస్పాండ్ కావడం లేదు. ప్రతిసారి ఎలక్షన్స్ ఉన్నాయి అని చెప్పేసి ఎలక్షన్ తర్వాత వెళ్ళినా కానీ దీని గురించి కనీసానికి పట్టించుకోవడం లేదు. సో ఇప్పటికైనా ఇక మా చావే శరణ్యం లెక్క ఉంది. ఇప్పుడు మా కనీసం ఇప్పుడు సంవత్సరం ధర నుంచి మేము ఎలాంటి జాబులు కానీ ఎలాంటి మా ఉద్యోగం మాకే వస్తాయని చెప్పేసి అప్పుడున్న అధికారులు మాకు చెప్పడం జరిగింది. మేము యాక్చువల్గా తర్వాత కోర్టుకు వెళ్ళడం జరిగింది. కోర్టు విత్డ్రా కూడా అయినాం. ఎందుకంటే అధికారులను ఇబ్బంది పెట్టడం ఎందుకని చెప్పేసి ఇక కోర్టు చుట్టూ తిరగడం, మేము తిరగడం, అధికారులను ఇబ్బంది పెట్టడం ఎందుకని చెప్పేసి మా యొక్క తోటి ఉద్యోగులు కానీ అప్పుడున్న వాళ్ళు అధికారులు కానీ మాకు సలహా ఇవ్వడం వల్ల కోర్టు విత్డ్రా కూడా అయినాము. అధికారులను ఇబ్బంది పెట్టద్దు అనేది మా ఉద్దేశం. కానీ అధికారులు మాత్రం మమ్మల్ని చాలా చిత్ర హింసలు పెడుతున్నారండి. హన్మకొండ కలెక్టర్ అయితే మమ్మల్ని సిక్తా పట్నాయక్ మేడం గారు అయితే అసలు ఎన్నిసార్లు మేము మొరబెట్టుకున్నా కానీ మా బాధను వినడం లేదు, మా గురించి మాట్లాడడం లేదు. అక్కడున్న అధికారులు కానీ అందరూ చెప్పినా కానీ ఎవరిని పట్టించుకోవడం లేదు. మేడం మాకు సహాయం చేయకపోతే మాత్రం మేమందరం 5 4 ఊళ్ళ కలెక్టర్ ఆఫీస్ దగ్గర ఊరేసుకొని చచ్చిపోవడం తప్ప ఇంకేం లేదు మాకు. ఈ 35 సంవత్సరాలలో మేము ఎలాంటి ఉద్యోగాలు చేయడానికి మేము ఉంటామంటే పిల్లలు అందరం రోడ్డు మీద పడ్డాం. మేము తినడానికి కనీసానికి ఇబ్బంది. ప్రతి దానికి ఒక విలేజ్ నుంచి ఇంత చదువుకొని వచ్చి ఆర్డర్ ఆఫ్ మెరిట్లో ఇంత చదువుకొని వచ్చి మేము జాబ్లో ఉద్యోగాల కోసం వస్తే మమ్మల్ని ఇంత చాలా ఇబ్బంది పడుతున్నారు. కలెక్టర్ గారు అయితే మా బాధను అసలు అర్థం చేసుకుంటలేరు. సిక్తా పట్నాయక్ మేడం గారు అసలు దీని గురించి మీరు ఇప్పటికైనా మానవతా దృక్పథంతో యాజ్ ఏ బ్యూరోక్రాట్గా మీరు సాధారణ ప్రజలకు సాయం చేయగలుగుతారని మేము నమ్ముతున్నాం. ఎందుకంటే మీరు మాకే చేయనప్పుడు ఇంత చదువుకొని ఒక విలేజ్ నుంచి వచ్చే వాళ్ళకి ఏ విధంగా సాయం చేయగలరు మీరు? అసలు మేము ఇంత చదువుకొని ఎంఎస్సీలు, ఎంకామ్లు, సోషియాలజీలు అవన్నీ ప్రజలకు ఏదో సేవ చేద్దామని ఉన్న తక్కువ జీతంతో మేము అయినా వర్క్లో చేస్తున్నాం. 5 సంవత్సరాల వరకు మాకు ఇచ్చే జీతం చాలా తక్కువ. ఒక జీవితంలో హెచ్ఆర్ పాలసీ అనేది ఉంటుందని చెప్పేసి మేము దీనికి ఉద్యోగానికి రావడం జరిగింది. కానీ ఇప్పటికైనా మా గురించి ఆలోచించి మా ఉద్యోగాలు మాకు ఇవ్వండి అని చెప్పేసి మేము మీడియా మిత్రుల ద్వారా మేము మీకు కోరడం జరిగింది. మేము మెప్మా డిపార్ట్మెంట్లో 4 సంవత్సరాలు వర్క్ చేసినా కూడా మమ్మల్ని ఎలాంటి నోటిఫికేషన్ ఇవ్వకుండా డైరెక్ట్గా టర్మినేట్ చేశారు. టర్మినేట్ చేసి ఇప్పుడు మాకు 1.5 year నుంచి మేము తిరగని ఆఫీస్ లేదు,
కలవని పొలిటికల్ లీడర్ లేరు, ఎవ్వరు కూడా మాకు ఎవ్వరు సపోర్ట్ చేయట్లేదు, మాకు ఎలాంటి న్యాయం కూడా ఎవ్వరు చేయట్లేదు. ఇప్పుడు పాత వాళ్ళు అక్రమాలు చేసిన వాళ్ళకి మళ్ళీ జాబ్ ఇచ్చి వాళ్ళనే సపోర్ట్ చేస్తున్నారు, కానీ మమ్మల్ని సడన్గా తీసేసి మాకు ఇంతవరకు కూడా ఎవ్వరు ఎలాంటి సపోర్ట్ చేయట్లేదు. మరి అక్రమాలు చేసిన వాళ్ళకి ఈరోజు రేపు ఉంది, కానీ మాకు ఇలాంటి జెన్యూన్ పర్సన్స్కి మాత్రం ఎవ్వరు సపోర్ట్ చేసి మాట్లాడట్లేదు. కనీసం మీ మీడియా ద్వారానైనా కూడా మమ్మల్ని సపోర్ట్ చేసి మాకు న్యాయం చేయాలని కోరుకుంటున్నాం.